చెప్పు. ఇప్పుడు మనం వారణాసి హిందీలో మాట్లాడాం కదా. అవును. అతను ఏమన్నాడు, నాన్ వెజ్ అన్నాడు. ఇంకోటి చావాలి రోటీ సబ్జీ అన్నాడు. మనం ఆల్రెడీ 2 సార్లు తింటూ వచ్చే దాంట్లో ఒకడేమో ఒక చోటేమో పప్పు ఇచ్చాడు. ఆ గుత్తలు వచ్చి తోడుకోవడానికి అది పప్పు అంటారా ఎవడైనా, సాంబార్ అంటారా? సాంబార్ కూడా అనలేము దాన్ని, మరి రసం అనాలి మనం, గుర్తెట్టుకోవాలి మనం. ఇచ్చాడు రసంలో 4 ఆకుకూరలు వేసినట్టు. ఏదైతే అది మజ్జిగో పెరుగు నాకు తెలియదు కానీ దాంట్లో మాత్రం బియ్యం కూడా బాగున్నాయి అన్న. ఇప్పుడు మన ఊర్లో ఉంటాయి కదా, ఇప్పుడు పాత రోజుల్లో అంటే పాలిష్ బియ్యం కాదు, అది చిన్న చిన్న ఇస్తారు కదా, అది బాగుంది. పాలిష్ బియ్యం కాదు, నూక బియ్యం టైప్ లో ఉన్నాయి కానీ బాగుంది. రోటీ అనేసరికి ఆ రోటీ కదా లాగిన రావట్లేదు, కొరిగా ఉరగలేదు. రోటీ అంటే అలాగా సాఫ్ట్ గా మెత్తగా ఉండాలి. నాను కూడా మెత్తగానే ఉంటది. అది కాలుస్తాడు ఎంత మందంగా ఉంటది. అది తందూరు రోటీ టైప్. అది తందూరు రోటీ అయినా కానీ నీకు టేస్ట్ ఉండాలిగా. అంతేగా. వాళ్ళే సగం తించేసి సగం అక్కడ పెట్టేసి, మనమంటే బయట స్టేట్ నుంచి వచ్చాము, తినే ఫుడ్ కూడా ఇక్కడ దొరకదు. అవును. దొరకదని ఉంది కదా, సరేలే దొరుకుతుంది, తెలుగు వాళ్ళు ఉంటారు కదా అని వెళ్తే వాళ్ళేంటి, మేము ఆరులకే ఇస్తాము, గోత్రము, ఇంటి పేర్లు, గుడికి పోయాను. అవునవును. అదే అట్లా అని ఆంధ్ర దానికి వెళ్ళా. అవును. సరే అక్కడ క్యాష్ వరకు ఏమో చేస్తున్నాడు, కాకపోతే ముందే చెప్పాలి అంటున్నాడు. నాన్ ఏసీ అయితే 1000 రూపాయలు, ఏసీ అయితే 1600. అక్కడ ఎవరైతే హోటల్లో స్టే చేస్తున్నారో ఆ హోటల్లో చేసే వాళ్ళకి ఫుడ్ ఫ్రీ 2 times. అవును. సో కానీ నాకు ఆ పర్సన్ మీద నాకు కూడా ఒక ఒపీనియన్ ఏంటంటే, ఆ విషయంలో నేను కూడా ఒక ఒపీనియన్ చెప్తా. ఆ పర్సన్ ఏం చెప్పిందంటే, ఒకవేళ మీకు కావాలంటే మా విజిటింగ్ కార్డ్ తీసుకోండి, మీరు ఒక మాట ముందే కాల్ చేసి చెప్పండి, మేము మాకు ఫుడ్ కావాలని చెప్పి మేము ప్రిపేర్ చేసి పెడతాం, వచ్చి తినండి అని చెప్తాడు. ఛార్జెస్ ఏం కాదు, నార్మల్గా ఛార్జెస్ ఇస్తారంట, దానికి కూడా ఏరు. కాకపోతే మీరు ముందు ఛార్జెస్ అని ఏం చెప్పలేదు. రెసిడెన్సీ నుంచి అక్కడికి 1.2, 1.3 ఉంటది. అవును. నువ్వు 1.2, 1.3 అన్నావు అంటే 3 కిలోమీటర్ దాకా పోవాల్సింది అసలు ఫస్ట్. అది కదా, అది పక్కనే 3 కిలోమీటర్లు వెళ్ళాలి. కానీ 3 పోతుందో 4 పోతుందో కూడా తెలియదు. అది లేకుండా పోతుంది. అది కాలు నొప్పులే, అదే ఆ కాలు నొప్పులే, ఏం లేవు. దేవుని తలుచుకోవాలి, కాలు నొప్పులు తగ్గించుకోవాలి, అదే మంది ఇప్పుడు మనకి. హైదరాబాద్ అంతేనా? ఈ గోడ తగ్గినంటే ఇంకేం లేదు. ఏదైనా పోతే చాలు. వీడియో కూడా దొంగ వచ్చాడు. అది అదే మళ్ళీ అది కూడా ఏమన్నా తెలుసా, ఇనుప రేకులు సామాన్లు పీక్కోవడానికి వచ్చాడు ఈడనాలి, సరిపోద్ది. అరే హైదరాబాద్ నుంచి కాశీకి ఇనుప రేకులు సామాన్లు పీక్కోవడానికి వచ్చావా? హైదరాబాద్ నుంచి వాడు ఏమంటాడు, వారణాసికి వెళ్ళాలంటే ప్రయాగ్రాజ్ లో బస్సు మారుస్తా అని చెప్పాడు. అవును. అంజీ బస్సు మారించాడు. ఫస్ట్ అంజీ బస్సు మాది, చిరంజీవి తీసిన అంజీ బస్సు ఉంటది కదా, కోళ్ళు పాములు వర్షం పడుతుంది, నీళ్ళు పడుతున్నాయి లోపల. కానీ పైన అసలు ఏ గ్యాస్ లేదు, హ్యాపీగా పడుకున్నారు. ఇంకో పక్క నీళ్ళలో కూడా బస్ లోనే. నవ్వులేది మాత్రం వేరే, అది మినిమం. మళ్ళీ మాటలు చెప్పే అసలు ఎందుకు. ఇందాక మనము వెళ్ళేటప్పుడు ఆటో అతను ఉన్నాడు కదన్నా. అవును. ఆటో అదేదో నేనేదో తప్పు చేసినట్టు యాడికి రాదే చెప్తున్నాడు. కాశ్మీరా? అది పేరు ఉందన్నా, కాశ్మీర్. ఇంకో పక్కేమో దర్శనం పోదామంటే అదేదో నేనేదో స్నేహితుడు అన్నట్టు చెప్పలేదు. సరే బ్యాగ్ వదులుచుకొని మనం బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ వదులుచుకుని మనం ఎక్కడికైనా వెళ్తుంటాం, బ్యాగ్ ఎలోనాయి కానీ లోపల లాకర్ ఉంది. అవును.
లాకర్ తీసుకురా లోపల లాకర్ లో ఫోన్లు పెట్టుకొని మళ్ళీ తీసుకెళ్లి ఫోటోలు దిగి వేరే చేస్తున్నారు వాళ్ళైతే వాళ్ళ వరకు. లోపల ఫోటోలు దిగి చూసినా చాలా మంది దిగుతున్నారు ఫోటోలు, నేను కూడా చూసిన. ఏం చేస్తారు వాళ్ళు కొత్త వాళ్ళు తెలియదు కాబట్టి, ఇప్పుడు తెలిస్తే ఒకలా ఉంటది పరిస్థితి. ఇప్పుడు మన కొత్త వాళ్ళు చాలా వరకు ఏంటంటే, నేను కూడా అంతకుముందు ఒకసారి ఫోన్ బయట పెట్టా, ఇది మహాకుంభ మేళ టైంకి వచ్చాక దర్శనంలో. ఓకే, అవును. ఈవెన్ నాకు ఎంట్రీ ఎక్కడ తెలియదు, ఎగ్జిట్ లో తెలియదు. అవును, తెలియదు కాబట్టి రైడింగ్ జాకెట్ వేసుకున్నా, హెల్మెట్ పట్టుకున్నా. ఆ షాప్ ఒకటి చూసాడు, లగేజ్ వెళ్ళలేదంటే అలా ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ దర్శనం రావాలంటే ఆ టైంకి గుడి మూసేస్తాడు. అవును, మళ్ళీ రేపంటే నేను అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఆ ట్రావెలర్ ని దూరం నుంచి ఇచ్చాను అంటే వాటి లగేజ్ అక్కడ పెట్టేసి, అంటే అక్కడ అంటే కొన్ని ఏరియాల్లో రూల్ ఉంటే, ఇప్పుడు తిరుపతిలో టోకెన్ ఇస్తాడు నీకు, మళ్ళీ ఇప్పుడు ఆ రోజు పంపించేసి మళ్ళీ నెక్స్ట్ డే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు మ్యాక్స్. ఒకవేళ లేట్ అయ్యే పొజిషన్ ఉంటే, ఏదైనా వర్షాకాలం ఏదో ఒకటి. కానీ ఇక్కడ అలా ఉండదు, మళ్ళీ నువ్వు మొదటి నుంచి మొదలెట్టాలా. అప్పుడు నువ్వు చివరికి పడవచ్చు, చెప్పలేము. నువ్వన్నట్టే మాత్రం అన్నా అదలు. ఇంకొకటి ఎవరో కూడా వస్తాడు, నేను ఆ గేట్ నెంబర్ నుంచి తీసుకెళ్తా, ఈ గేట్ నెంబర్ నుంచి తీసుకెళ్తారంటే సరే అది కూడా చేశారు. ఇప్పుడు పేరెంట్స్ వచ్చారు ఇంటి దగ్గర మహాకుంభానికి వచ్చారు కాబట్టి వాళ్ళు వీలున్నంత వరకు నువ్వు చూసాక పోలీసులందరూ వీళ్ళ దగ్గరలో ఉంటున్నారు కాబట్టి ఇంకా ఫ్యామిలీయే. ఓకే, నిజమా కదా? కానీ ఇదంతా మాట్లాడుతుంటే బానే ఉంది, కానీ మనం ఎందుకో రోడ్డు మిస్ అయ్యి ఎక్కడికో వెళ్తున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు తొందరగా వెళ్ళి చేసేది ఉందన్న, అర్ధరాత్రి తొందరగా ఇప్పుడు పొద్దంతా తిరిగి ఇప్పుడు తిరిగి ఈ కాళ్ళ నొప్పులతోటి నాకు అసలే కాళ్ళకు దెబ్బలు తాకి నొప్పుల పాలై నేను తిరుగుతా ఉంటే, మనకు ఆ పెద్ద పెద్ద రూప్స్ కనబడతలేదు. అసలు 1/2 కిలోమీటర్ అన్నా అంటే అది 2 కిలోమీటర్ల పని చేయటం అన్నట్టు. అదే అంతేనా? అయ్యి దెబ్బలు తాగొచ్చా నేను, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తినా. ఇప్పుడు నీకేం తినిపించారు అసలుకి? బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ ఆమ్లెట్, 2 తింటివి. దాంతోపాటు కొద్దిగా ఫ్రూట్ లో ఈ తీసుకొచ్చా, కడుపు నిండింది నన్ను. నేనేమన్నా అన్న మనం కొంచెం దూరం నడిచేది ఉంది, కడుపు నిండి తినన్నా. ఇప్పుడు కాళ్ళు పుట్టు ఇంకొక 2 గంటలు ఆగితే ఎట్లా నడుచుకుంటూ పోతే నేను కూడా కొంచెం ముందుకు వెళ్ళినాక అన్న ఇదేదో రోడ్డు మారింది, నాకు కూడా కాళ్ళ నొప్పులు అని అనాలి. అప్పుడు మాట్లాడతాను నేను కూడా సార్. అబ్బే ఆ సమస్య లేదు. అబ్బా పేరు మీద అది 2022 రాత్రిపూట వర్షం పడుతుంది, బాగా చలి ఉంది, వర్షం పడుతుంది. అది కాకులు రాత్రి ఐస్ క్రీమ్ తిందామని మేమున్న ఏరియా ఏంటి, అప్పుడు శ్రీనగర్ కాలనీలో దివశక్తి అపార్ట్మెంట్స్ అని ఉండేవాన్ని. అక్కడ నుంచి గణపతి కాంప్లెక్స్, ఈసుగూడ బస్తీ దగ్గరే. ఓకే, రెగ్యులర్ దొరికేది. కానీ ఆ రోజు ఎందుకు చెక్కలేదు. గణపతి కాంప్లెక్స్ చూసాం, ఈసుగూడ బస్తీ చూసాం. చెక్ పోస్ట్ దగ్గరే కదా అని వెళ్ళా. చెక్ పోస్ట్ దగ్గర కూడా లేదు. సరే అక్కడ నుంచి కొంచెం ఎడం చేతికి వెళ్ళి 4 అడుగులు వేస్తే ఇందిరానగర్ వస్తుంది. ఇందిరానగర్ ఆ గడ్డ మీద ఐస్ క్రీమ్ ఉంటుంది. అక్కడ కూడా లేదు. సరేలే క్రీమ్ స్టోన్ కానీ న్యాచురల్స్ కానీ అలా కేబేర్ పార్క్ దగ్గరికి వెళ్దాంలే అని అలా కూడా వెళ్ళాం. అక్కడ లేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత కాలేముంటది, ఆగుతాయా? సరే జూబ్లీస్ దాకా వచ్చాం కదా, పనిలో పని జూబ్లీస్ చెక్ పోస్ట్ సిగ్నల్ దగ్గర ఉండి కూడా ఉంటుంది, ఆ పెట్రోల్ బంక్ దగ్గర. అక్కడ లేదు. తినాలన్న కోరిక, ఆశ ఇంకా పెరుగుతుంది. సరే అక్కడ నుంచి ఇంకో 4 అడుగులు వేస్తే మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ అక్కడ ఉంటది కాబట్టి వాడిని కూడా కలిసి ఉంటది అని చెప్పబెట్టకుండా మేము చెప్పమేమన్నా చేసేటప్పుడు అలా చెప్పబెట్టకుండా వెళ్ళి అక్కడికి. అక్కడే లేదు. అప్పటికి రాత్రి 2:30. అది నుంచి మాదాపూర్ పెట్రోల్ బంక్ దగ్గర కిందన్నా అంటే పోయింది. నేను ఒక్కది కాదు, ఎంతమంది తీసుకెళ్ళా? రైడర్లు అందరినీ తీసుకెళ్ళావా? ఒక రూమ్మేట్ ఉన్నాడు పాపం, వాడేదో ఎంతో ఆశతోటి మహేష్ అడిగిన ఐస్ క్రీమ్ అంతా కొనిస్తున్నసరికి వాడు నా తోడొచ్చాడు. పాపం ఆ వెళ్ళేదారిలో వాడికి చాలా
కుక్కలు తరుగుతున్నాయి. ఓకే. దొంగలమని ఏంటంటే మనం ఇందిరానగర్ నుంచి జూబ్లీహిల్స్ ఏదైతే నీకు క్రీమ్ స్టోన్ చెప్పానో అక్కడ కొండలాగా ఉంటుంది. ఇప్పుడు అది రోడ్ చేశారు. ఆ కొండలో వెళ్ళు. అక్కడే నాకు 2018, 19 ఆ టైంకి నాకు 2 years అక్కడ వస్తాను. కంపెనీలో వచ్చేసి అప్పుడు నేను ఈసోగుడ్డలో ఉండేవాడిని. అక్కడ నుంచి నాకు ఈజీ బై వాక్ పక్కనేగా. అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చిందంటే 2 kilometers వేసి మనం యూటర్న్ తీసుకురావచ్చు మన హోటల్కి. నైట్ వాక్ అన్నా. అది కాదు నైట్ వాక్ అంటున్నావు. బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చింది మన హోటల్ ఏది మరి? మన హోటల్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం దగ్గర. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం దగ్గర. అది ఇంకెక్కడ? అది పోయి చాలా సేపు